అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. పండగ నాటికి తప్పకుండా వస్తారు కదూ అని కంపార్ట్మెంట్లో కిటికీ పక్కన కూర్చున్న లక్ష్మి ప్లాట్ఫామ్ మీద నిలబడిన వాసుని అడుగుతుంది. అందమైన ఆమె కళ్ళల్లో ఆశలు, కలలు, కోరికలు తొణికిసలాడటం గమనించి వాసు నిట్టూర్చాడు. క్షణం తర్వాత తేరుకొని లక్ష్మి చెయ్యందుకొని సున్నితంగా నొక్కి వదులుతూ వస్తాను లక్ష్మి అని అన్నాడు. రైలు వేగం పెంచుకుంది. వాసు కనపడినంత వరకు చెయ్యూపి తన సీట్లో సర్దుకొని పెదవులకు చెంపలకు రాసుకుంటూ పరవశించసాగింది. లక్ష్మి 10 ఏళ్ల పిల్లగా ఉండగా తల్లిదండ్రులు పోయారు. అప్పట్నుంచి అన్న విక్రమ్, వదిన రమ ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పెంచి పెద్ద చేశారు. BA పాస్ అయిన అందమైన లక్ష్మికి పెళ్లి సంబంధాలు చూడసాగాడు విక్రమ్. అతనికి లక్నోలో ఎంబ్రాయిడరీ చీరలు, కుర్తాల వ్యాపారం ఉంది. వ్యాపారం పని మీద అతను తరచుగా ఢిల్లీకి వెళుతూ ఉండేవాడు. అక్కడ రెంట్కి సుభాష్ ఇంట్లో దిగేవాడు. బ్యాంకులో పనిచేసే సుభాష్ ఒకసారి విశాఖపట్నం నుంచి కొత్తగా బదిలీ అయి వచ్చిన ప్రొఫెసర్ ఆఫీసర్ వాసుని పరిచయం చేసి లక్ష్మిని తనకిస్తే బాగుంటుందని విక్రమ్కి సూచించాడు. వాసు తల్లిదండ్రులు విజయనగరం నుంచి కాశీయాత్రకు వెళ్ళొచ్చారని వాసు దగ్గరే ఉంటున్నారు అని చెప్పాడు. అందమైన స్వరూపం, ఉద్యోగం, హోదా, మాట నెమ్మది చూసి ముచ్చటపడిన విక్రమ్ సుభాష్ని తీసుకుని వాసు ఇంటికి వెళ్ళాడు. వాసు తండ్రి నారాయణమూర్తి, తల్లి కాంతమ్మ వారిని ఎంతో మర్యాద చేశారు. తాము కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారమేనని, అయితే వ్యాపార రీత్యా లక్నోలో స్థిరపడ్డామని, తన చెల్లెలు లక్ష్మిని వాసుకు చేసుకోమని అడగటానికి వచ్చామని చెప్పాడు విక్రమ్. మంచి రోజు చూసుకొని వాసు, నారాయణమూర్తి, కాంతమ్మ వెళ్ళి లక్ష్మిని చూశారు. లక్ష్మి అందంతో పాటు ఆమె పుట్టింటి వారి ఐశ్వర్యం కూడా వారిని ఎంతగానో ఆకర్షించింది. లక్ష్మి నచ్చిందని వెంటనే చెప్పేశారు. లక్ష్మికి కూడా వాసు నచ్చినట్లుగా తెలుసుకున్నాడు విక్రమ్. 25,000 కట్నమిచ్చి కొత్త కాపురానికి అవసరమైన హంగులన్నీ సమకూర్చుతానని, అందరికీ ఖరీదైన బట్టలు పెడతాను అని చెప్పాడు విక్రమ్. వాసు, నారాయణమూర్తి, కాంతమ్మ అతను తనంతట తానుగా ఇస్తానన్న కట్న కానుకల సంగతి విని ఎంతగానో పొంగిపోయారు. తాము విజయనగరం వెళ్ళిపోవాలని, ఆ లోపల పెళ్లి జరిపించమని కోరారు. ఒక శుభముహూర్తంలో లక్ష్మీవాసుల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. వాసు ముగ్గురక్కలు కుటుంబాలతో వచ్చారు. విజయనగరంలో చదువుకుంటున్న తమ్ముడు, చెల్లెలు కూడా అక్కడికి వచ్చారు. విక్రమ్ చేసిన మర్యాదలు, పెట్టిన బట్టలు అందరికీ ఎంతో సంతోషాన్ని కలగజేశాయి. వాసు అక్కలు, తమ్ముడు, చెల్లెలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గృహప్రవేశానికి లక్ష్మిని తీసుకొని రమ, పిల్లలు ఢిల్లీ వెళ్ళిపోయారు. గృహప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం ఘనంగా టీ పార్టీ జరిగిపోయాయి. కాంతమ్మ రమకు, పిల్లలకు ఖరీదైన బట్టలు పెట్టింది. లక్ష్మిని అక్కడే ఉంచి రమ, పిల్లలు ఢిల్లీ నుంచి లక్నో వెళ్ళిపోయారు. నారాయణమూర్తి, కాంతమ్మ వేడుకలు ముగియగానే విజయనగరం వెళ్ళిపోయారు. తెల్లటి జరీ పువ్వుల చీరలో ముస్తాబై గదిలో అడుగుపెట్టిన లక్ష్మిని కన్నార్పకుండా చూశాడు వాసు. రా లక్ష్మి అని అంటూ ఆప్యాయంగా, ప్రేమగా ఆహ్వానించాడు. సోఫాలో తన పక్కన చోటు చూపిస్తూ తీయని అనుభవాల కోసం తనువు, మనస్సు తహతహలాడుతూ ఉండగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సోఫాలో వాసు పక్కన కూర్చుంది లక్ష్మి. లక్ష్మి అని అంటూ భుజాలు పట్టుకొని తమకంతో ఆమెను దగ్గరికి లాక్కోబోయిన వాసుకి ఒక్కసారిగా శరీరమంతా చెమటలు పట్టి నిస్సత్తువ ఆవహించినట్లుగా అయింది. పట్టు విడిపోయి అతని చేతులు కిందకి జారిపోయాయి. ఏమండి, ఒంట్లో బాగోలేదా? సిగ్గు, కొత్తదనం మర్చిపోయి ఆతృతగా అడిగింది లక్ష్మి. వాసు సర్దుకొని కొంచెం అలసటగా ఉంది లక్ష్మి, మరేమీ లేదు, నువ్వెళ్ళి మంచం మీద పడుకో అని అంటూనే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. లక్ష్మి నిరాశతో కుంగిపోతూ అర్ధరాత్రి వరకు నిద్ర పట్టక మంచం మీదే దొర్లుతూనే ఉండిపోయింది. లక్ష్మిని వాసు ఎంతగానో ప్రేమగా చూస్తున్నాడు. కానీ రాత్రి ఎంతో కోరికతో ఇద్దరూ చేరువయ్యే వేళకి అతను భయపడిన వాడిలా చెమటలు కార్చుకొని దూరంగా వెళ్ళిపోవటం చూస్తున్న కొద్దీ లక్ష్మికి బెంగ పట్టుకుంది. తనని ఎంతో అపురూపంగా చూసుకుంటున్న అందమైన వాసు కోరికలు తీర్చుకోలేని అశక్తుడు కాదు కదా అన్న అనుమానం, భయం ఆమెకు కలగసాగాయి. ఏవండి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు అని ఒకరోజు
తీరికగా కూర్చున్నప్పుడు వాసుని సిగ్గు విడిచి అడిగింది. వాసు జాలిగా ఆమె వైపు చూసి, నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నావు కదూ, తప్పకుండా రేపే వెళతాను డాక్టర్ దగ్గరికి. వెళ్ళి నా సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాను. లక్ష్మి, తొందరపడి ఈ విషయం మీ వదినకు ఉత్తరం రాయకుండా ఉంటావు కదూ అని అన్నాడు. అలాగేనంటూ తలూపింది లక్ష్మి. మర్నాడు రాత్రి పొద్దుపోయాక ఇంటికొచ్చాడు వాసు. స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. లక్ష్మి వడ్డిస్తూ ఆతృతగా అతని ముఖంలోకి చూసింది. సాయంత్రం ఆఫీస్ పనయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను లక్ష్మి. బలానికి 2 నెలల పాటు ఇంజెక్షన్లు తీసుకోవాలి అని, ఆ తర్వాత దాంపత్య జీవితం ప్రారంభించవచ్చని చెప్పాడన్నాడు. 2 నెలలంటే 2 యుగాలు, 2 కోట్ల యుగాలు. లక్ష్మి ముఖంలో ఆశ నిరాశలు దోబూచులాడటం గమనించి నిట్టూర్చాడు వాసు. ఈ 2 నెలలు మీ ఇంటికి వెళ్ళి ఉంటావా అని అడిగాడు చాలా మృదువుగా. వెళ్ళను, మిమ్మల్ని చూస్తూ ఇక్కడే ఉంటాను అని అంది నీళ్లు నిండిన కళ్ళతో. అతన్ని చూస్తూ రోజులు గడుస్తున్న కొద్దీ వాసులో ఒక విధమైన స్తబ్దత, నిరుత్సాహం చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి వేళ లక్ష్మికి మెలకువ వస్తే మంచం మీద పడుకొని కళ్ళు విప్పార్చుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కనపడేవాడు. ఒక్కొక్కసారి తీవ్రమైన అశాంతికి, అలజడికి లోనైనట్లుగా అస్థిమితంగా హాల్లో పచార్లు చేస్తూ ఉండేవాడు. లక్ష్మిని చూడగానే ఉలిక్కిపడి, లక్ష్మి పడుకో, నాకేమీ కాలేదు, ఇంజెక్షన్లు వేడి చేస్తున్నాయంతే. లక్ష్మి షర్బత్ కలిపి తెచ్చిస్తుంటే ఆమెకు తన మీద ఉన్న శ్రద్ధకు, ప్రేమాను రాగాలకు అతని కళ్ళు అప్రయత్నంగా వెలిగేవి. దీపావళికి ఇద్దరిని రమ్మని మరీ మరీ చెప్పెళ్ళాడు విక్రమ్. అప్పటికి డాక్టర్ పెట్టిన గడువు పూర్తవుతుందని, వీలైతే దీపావళి ముందు రోజు రాత్రికి వస్తాను అని చెప్పి వారం ముందుగానే లక్ష్మిని పంపించాడు. వచ్చినప్పటి నుంచి పరధ్యానంగా ఉండటం చూసి రమ నవ్వుతూ, మా తమ్ముడి మీద ధ్యాస, పొట్టబోయే బాబు గురించి కలలా అని హాస్యం చేసింది. ఇప్పటికీ అలాంటి అదృష్టం పట్టదులే వదినా అని అంటూ లక్ష్మి కళ్ళ వెంబడి జలజల రాలాయి నీళ్లు. లక్ష్మి, ఏడుస్తున్నావా, ఏమైంది? రమ కంగారుగా, ఆందోళనగా లక్ష్మి భుజం మీద చెయ్యి వేసింది. వాసుకిచ్చిన మాట కోసం 2 నెలలుగా తనలో ఇమర్చుకున్న బాధలు రమ దగ్గర వెళ్ళగక్కిన తర్వాత బావురు మంది. అంతా విన్నాక రమ తేలికగా నిట్టూర్చింది. దీపావళి వెలుగులతో నీ బతుకులోకి వెన్నెల వస్తుంది అని అంటూ లక్ష్మిని ఉత్సాహపరిచింది. విక్రమ్, లక్ష్మి, వాసుకి ఖరీదైన బట్టలు కొన్నారు. రమ ఎన్నో రకాల పిండి వంటలు చేయించింది. ఎక్కడ చూసినా దీపావళి సంబరమే. ముందు రోజు సాయంత్రం లక్ష్మి ముస్తాబై వీధి గేటు దగ్గర నిలబడింది. వాసు గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది. పోస్ట్ మ్యాన్ కేక విని ఒక్కసారిగా ఉలిక్కిపడి తన పేరు మీద వచ్చిన పొడుగాటి కవర్ని అందుకుంది. వీలైతే ఈ రాత్రికే వస్తాను అన్న వాసు ఇంత పెద్ద ఉత్తరం రాశాడేమిటి? సెలవులు దొరకలేదా? రావటం లేదా? అసలు ఒంట్లో బాగోలేదా అని ఆలోచిస్తూ గదిలోకి నడిచి మంచం మీద వాలి కవర్ చింపి కాగితాలు బయటికి తీసింది. అక్షరాల బారుల వెంట ఆమె కళ్ళు పరుగులు పెట్టసాగాయి. లక్ష్మి, ఈ ఉత్తరానికి బదులు నేనే నీ చేతుల్లో ఉంటానని ఆశపడి ఎదురుచూసి ఉంటావో. నిన్ను నిరాశ పరుస్తున్నందుకు క్షమిస్తావు కదూ. నీకే కాదు, నా తల్లిదండ్రులకు కూడా తెలియని చీకటి కోణాలు నా గత జీవితంలో ఉన్నాయి. నిండు మనసుతో నన్ను నమ్మి నా చేత 3 ముళ్ళు వేయించుకొని నా నుంచి ఏమీ పొందకుండానే ప్రేమాను రాగాలతో సేవ చేసిన అమృతమూర్తివి నువ్వు. నీతో చెప్పుకొని నా వేదన భారాన్ని దింపుకోవాలి అనే ఆశతో నేను ఈ ఉత్తరం రాశాను. నోటితో చెప్పుకోలేక నా బాధామయ గాథను కాగితం మీద పెట్టాను. ఓర్పుతో చివరి వరకు చదువుతావు కదూ. నేను బీకాం పాస్ అయి బ్యాంకులో ఉద్యోగం సంపాదించే నాటికి నా 3 అక్కలకు పెళ్ళిళ్ళు చేసి మా అమ్మ నాన్నగారు ఆర్థికంగా చితికిపోయారు. ఇంటి మీద అప్పు చేశారు. నా తమ్ముడు కాలేజీలో, చెల్లి హై స్కూల్లో చదువుకుంటున్నారు. నేను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నా తల్లిదండ్రులకు ధనదాహం పట్టుకుంది. 10,000 రూపాయల కట్నంతో పాటు స్కూటర్ కూడా కోరటంతో చాలా పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. చివరికి దివి తాలూకాకు చెందిన వ్యవసాయదారుడు వెంకటరామయ్య గారు 10,000 రూపాయల కట్నం, సంక్రాంతికి స్కూటర్ ఇస్తాను అని చెప్పారు. అప్పుడు మేము
మరో మెట్టెక్కి పెళ్లి సమయంలో 5,000 రూపాయలు బట్టల నిమిత్తం ఇవ్వమన్నాము. అతను ఒప్పుకున్నాడు. అతని కూతురు కమలతో నా పెళ్లి వేసవిలో జరిగిపోయింది. సమయానికి అందకపోవటంతో బట్టల నిమిత్తం ఇస్తానన్న 5,000 రూపాయలు ఇవ్వలేకపోయేసరికి మేమందరం కోపం తెచ్చుకుని రభస చేశాం. స్కూటర్తో పాటు ఇస్తానని శాంతించమని బతిమాలుకున్నారు. నేను కమల విశాఖపట్నంలో కాపురం పెట్టాం. శ్రావణ మాసంలో నోము నోచుకుందామని కమల ఎంతగానో సరదా పడింది. కానీ అందుకమ్మ ఒప్పుకోలేదు. మీ వాళ్ళు వాగ్దానం చేసిన కానుకలు ఇచ్చాకే ఏ వేడుకలైనా అనటంతో కమల చిన్నబుచ్చుకుంది. స్కూటర్ ఇవ్వలేదు అన్న కొరత నన్ను పీడిస్తూ ఉండటంతో అకారణంగా కమలను కసురుకుంటే ఉండేవాడిని. మామగారు దసరాకు రమ్మని రాస్తే ఏకంగా సంక్రాంతికి వస్తామని డబ్బు జతపెట్టి ఉంచమని రాశాను. కానీ ఆ ఏడు కార్తీక మాసంలో వచ్చినటువంటి ఉప్పెనలో నేను స్కూటర్ గురించి కన్న కలలు కూడా కొట్టుకుపోయాయి. అత్తగారు, మామగారు, కమల తమ్ముళ్ళు ముగ్గురు అన్నీ పోగొట్టుకొని ప్రాణాలు మాత్రమే దక్కించుకోగలిగారు. పుట్టింటి వారంతా ఎలాగున్నారు అని ఆందోళనతో కమల ఏడుస్తూ ఉంటే నేను జాలి పడలేదు. వాళ్ళ క్షేమం తెలుసుకుంటాను అని ఊరడించలేదు. నిండింట్లో శోకాలు పెట్టొద్దని కోప్పడ్డాను. నాకు స్కూటరు, బట్టలు, డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేయటం వలన వాళ్ళకి ఆ కష్టాలు వచ్చాయి అని మూర్ఖంగా తిట్టాను. కమలకి దుర్దినాలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్ళు ఉందామని వచ్చిన అమ్మ, నాన్న కమలను ఏదో ఒక నెపంతో తిడుతూనే ఉండేవారు. అమ్మ కమల చేత ఇంటి చాకిరంతా చేయిస్తూ తిండి సరిగ్గా పెట్టేది కాదు. పుట్టింట్లో అపురూపంగా పెరిగిన కమల అర్ధాకలితో అరవ చాకిరీ చేస్తూ రాత్రుళ్ళు నేనిచ్చే అరటి పండ్లను, బిస్కెట్లను ఆప్యాయంగా ఆవురావురమంటూ తినేసి నా చేతుల్లో వారిపోయి నా కోరికలను తీరుస్తూ ఉండేది. అమ్మ, నాన్న విజయనగరం వెళ్ళిపోతూ ఈ దరిద్రపు కొట్టు పెద్దమ్మను పుట్టింటికి పంపేయ్, స్కూటర్ లాంఛనాల డబ్బులు తేగలిగినప్పుడే గుమ్మం తొక్కమను అని సలహా ఇచ్చారు. వారి సలహా నాకు దారి చూపినట్లుగా అయింది. కమలను ప్రేమగా చూడటం మొదలుపెట్టాను. ఒకనాటి రాత్రి కమల సంతోషంతో తను తల్లి కాబోతున్నట్లుగా చెప్పింది. నేను కూడా సంతోషాన్ని నటిస్తూ నువ్వెక మొదట కుళాయి నీళ్లు మోసి కష్టపడనక్కర్లేదు కమల, మనకు ఒక చక్కటి ఇల్లు చూశాను అని అన్నాను. తన గురించి నేను తీసుకుంటున్న శ్రద్ధకు కమల కళ్ళల్లో వెలిగిన దీపాలు సూటిగా చూడలేక కళ్ళు వాల్చుకున్నాను. వాల్చుకున్న కళ్ళ ముందు స్కూటర్ మెదలగానే మనస్సు మళ్ళీ కరుడు కట్టింది. వారం రోజుల తర్వాత కొత్త ఇంట్లోకి మారాము. దసరాకి కమల వెళ్ళి పుట్టింట్లో 10 రోజులుండొచ్చింది. స్కూటర్కి, లాంఛనాలకి డబ్బు ఇవ్వక్కర్లేదని నేను కమల చేత పెట్టిన కబురు విని పొంగిపోయారట. ఆయన కాస్త కూడ తీసుకున్నాక ఏదో ఒక రూపేణ మీ ముచ్చట తీరుస్తాము అని అన్నారట. ఆ రోజు దీపావళి. కమలకు నైలెక్స్ చీర, జాకెట్, స్వీట్సు, ప్రమిదలు, బాణాసంచా కొన్నారు. తలంటూ పోసుకుని పిండి వంటలతో భోజనాలు చేశాము. సాయంత్రం 6 ఉండగా కమల స్నానం చేసి చీర కట్టుకొని ప్రమిదలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించింది. కమల వీధి గడపలో దీపాలు పెడుతూ ఉండగా నేను వంటింట్లోకి వెళ్ళి కాగితపు ముక్కలు పట్కార్ తీసి దాచేశాను. గదిలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేసి కుర్చీలో కూలబడి కళ్ళు తల రుద్దుకోసాగాను. ఏమండి అలాగున్నారేంటి? లోపలికి ప్రవేశించిన కమల అడిగింది ఆతృతగా. చాలా తలనొప్పిగా ఉంది కమల, కాఫీ పెట్టు అని అన్నాను. కమల స్టవ్ వెలిగించటానికి వంటింట్లోకి వెళ్ళగానే వీధి తలుపులు గడియపెట్టి తాళాలు వేసేశాను. అబ్బా, తల పగిలిపోతుంది కమల, కప్పు కాఫీ పెట్టడానికి ఎంతసేపా? కమలను గాబరా పెట్టేస్తూ అరవటం మొదలుపెట్టాను. అయ్యో, గిన్నె దింపటానికి పట్కారు కానీ కాగితాలు కానీ కనపడలేదే అని అంటూ కంగారులో అనాలోచితంగా కొంగుతో గిన్నె దింపుతూ ఉండగా చీరంటుకుంది. నేను గబగబా వెళ్ళి బాత్రూంలో దూరాను. అది గమనించని కమల నేను గదిలోనే ఉన్నాను అని అనుకుని గాబరాతో కేకలు పెడుతూ ముందు గదిలోకి వెళ్ళటం. ఫ్యాను గాలికి మంటలు ఉధృతమయ్యాయి. చాటు నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అయ్యో, కాలిపోతున్నానండి, ఎక్కడున్నారండి, రండి రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తూ పెరటిదారిలో పడి దొర్లుతూ ఉండగా నేను తాపీగా బయటకొచ్చాను. అయ్యయ్యో, రండి రక్షించండి, చావు నీ తండ్రి వాగ్దానం చేసిన డబ్బు ఇవ్వనందుకు
నీకిదే సరైన శిక్ష అని అన్నాను చాలా కర్కశంగా. అయితే డబ్బు కోసం నన్ను కాల్ చేస్తున్నారా? బాగా దాహంగా ఉందండి, దాహంగా ఉంది అని అడిగింది. ఓ, మంచినీళ్లు పోయటానికి నేను వస్తే నన్ను కూడా మంటల్లో లాగటానికా అని అన్నాడు. సచ్చేదానికి నీకు మంచినీళ్ళెందుకే అని అన్నాను. దీపావళి సంబరంలో బాణాసంచా చప్పుళ్లలో నా ఇంట్లో జరిగిన ఘోరం ఎవరూ గమనించే అవకాశమే లేకపోయింది. ఆఖరిసారిగా నిస్సహాయంగా అసహ్యం కోపం నిండిన కళ్ళతో కమల చూసిన చూపు నన్ను భయభ్రాంతులకు గురిచేసింది. గబగబా వీధి తలుపులు తీసి దగ్గరగా వేసి మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కిళ్ళీ కొట్టుకి వెళ్ళాను. సిగరెట్ కాలుస్తూ 10 నిమిషాలు గడిపి ఇంటివైపుకు నడుస్తూ ఉంటే మాకు పాలు తెస్తూ పోలయ్య కనపడ్డాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ మా ఇంటి మెట్లెక్కాం. కమలా, పాలు పోయించుకో అని అంటూ ఓరగా వేసిన తలుపు బార్లా తీస్తూ నేను లోపలికి వెళ్ళాను. మరుక్షణంలో పోలయ్య ఇలా రా అని గట్టిగా అరిచాను వణికే గొంతుతో. నా కేక విని పోలయ్య లోపలికి వచ్చి బొగ్గుల కుప్పలా పడి ఉన్న కమలను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఇప్పుడే కాఫీ పెట్టమని చెప్పి సిగరెట్ కొనుక్కుందాము అని వెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది పోలయ్య అని అంటూ చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాను. పోలయ్య బయటికి వెళ్ళి నలుగురిని పిలుచుకొచ్చాడు. గుంపులో ఎవరో మా అమ్మా నాన్నలకు అత్తవారిది అడ్రస్ తెలుసుకుని టెలిగ్రామ్ ఇవ్వటానికి వెళ్ళారు. అయ్యో, పండగపూట ఘోరం జరిగిపోయింది. పట్టుమని 20 ఏళ్లైనా ఉన్నాయో లేదో అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఈ స్టవ్లు, నైలాన్ చీరలు వచ్చిన తర్వాత ఆడవాళ్లకు అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఎంతో అన్యోన్యంగా ఉండేవారిని రోజూ సినిమాలకి షికార్లకి వెడుతూ కనపడేవారు కదా, దేవుడు ఓర్చుకోలేకపోయాడు కాబోలు. ఆ వ్యాఖ్యలు వింటూ నా మీద ఎవరికి అనుమానం రాని విధంగా పథకం వేసి తగిన సమయంలో అమలు జరిపినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. టెలిగ్రామ్లు అందుకొని మరునాటికి అమ్మా నాన్న, మూడో నాటికి మా అత్తగారు మామగారు, అతని బావమరిది రాఘవ వచ్చారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడైన రాఘవని చూసి నేను లోపల బెదిరిపోయాను. పెళ్లిలో పేచీలకు రాఘవ మమ్మల్ని అసహ్యించుకున్నాడు. నాకు బాగా గుర్తుంది. కడసారి చూపైనా లేకుండా మేము చేశామని అమ్మ అత్తగారు దేనంగా ఏడవసాగారు. పెళ్ళైన 2 ఏళ్లకే చావు వచ్చి పడుతుందని ముందుగా తెలిస్తే నా బిడ్డకసలు పెళ్లి చేసేవాణ్ణే కాదు అని మామగారు ఏడ్చారు. ఇది వచ్చిపడిన చావు కాదని, నువ్వు డబ్బు ఇవ్వలేదు అన్న కోపంతో తెచ్చిపెట్టిన చావని నాకు అనుమానంగా ఉంది బావా అని అన్నాడు రాఘవ. దసరాకొచ్చినప్పుడు అల్లుడు తననెంతో బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది. బలిచ్చే ముందు పశువులను బాగా మేపుతారని మీకు తెలియదా? వీళ్ళని అసలు కోర్టుకెక్కించి 3 చెరువుల నీళ్లు తాగిస్తే అసలు సంగతి తెలుస్తుంది. ఏం చేసినా నా బిడ్డ తిరిగి రాదు కదా. నీ బిడ్డ తిరిగి రాకపోయినా సరే ఇలాంటి వాళ్ళు ఘోర కృత్యాలు చేయటానికి భయపడతారు. అయినా తప్పంతా నాదే. రాబోయే డబ్బు మీద భరోసా పెట్టుకొని వాగ్దానం చేయటం చాలా పొరపాటైపోయింది. వీళ్ళ ధనదాహాన్ని ఆనాడే అర్థం చేసుకుని సంబంధాన్ని వదులుకొని ఉంటే నాకీ కడుపు కోత మిగిలి ఉండేది కాదని మామగారు వలవలా ఏడ్చారు. డబ్బు కోసం పెళ్ళాన్ని చంపటానికి మా వాడేమైనా రాక్షసుడా? అకారణంగా నిందలు వేసి మా పరువు తీయకండి అని అమ్మా నాన్న ఒక్కసారిగా కస్సుమన్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే మా అత్తవారు ఏడుస్తూనే వెళ్ళిపోయారు. నేను 15 రోజులు సెలవు పెట్టి విజయనగరం వెళ్ళాను. స్నేహితులు బంధువులు పరామర్శకు వస్తే కడుపులో సంతోషంగా నిండుగా ఉండగా గొంతులో దుఃఖం ప్రదర్శించలేక యాతన పడేవాడిని. కమల పోయినప్పటినుంచి నాకు నిద్ర కరువైపోయింది. పక్క మీద అస్థిమితంగా దొర్లితే ఏ తెల్లవారుజాముకో కళ్ళు బరువెక్కి మూతలు పడేవి. కానీ కమల గుండెల మీద కూర్చొని గొంతు పట్టుకున్నట్లయితే దేనంగా ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా కలొచ్చి ఒక్కసారిగా ఉలికిపాటుతో లేచిపోయేవాడిని. నిద్రలేమి పీడకలలు భరించలేక నిద్ర మాత్రలకు అలవాటు చేసుకున్నాను. సెలవులు పూర్తయిన తర్వాత నేను రాగానే ప్రొఫెషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయినట్లుగా, ఢిల్లీకి బదిలీ అయినట్లుగా తెలిసింది. అదృష్టవంతుణ్ణి కాబట్టే కమలపేడ బదిలీ అయిపోయింది అని నేను అనుకున్నాను. మా వాళ్లకు నాకు ధనదాహం ఇంకా పెరిగిపోయింది. పేరుకే రెండో పెళ్లి కానీ
ఆఫీసర్ హోదాలో ఉన్న వాడిని కనుక 25,000 కట్నంతో పాటు లాంఛనాలిచ్చి జరిపే సంబంధాన్ని చేసుకోవాలి అని అనుకున్నాను. నేను ఢిల్లీకి వచ్చి జాయిన్ అయ్యాను. మీ అన్నయ్య ఆహ్వానం మీద మీ ఇంటికొచ్చి నిన్ను చూసి మీ వాళ్ళ ఇంటి ఐశ్వర్యం చూసి నేను మా తల్లిదండ్రులు ఉప్పొంగిపోయాము. 25,000 కట్నం లాంఛనాలు ఇస్తానన్న మీ అన్నయ్య అడగకుండానే వరాలిచ్చే దేవుడిలా కనిపించాడు. జాప్యం చేస్తే తప్పిపోతుందేమో అన్న భయంతో పెళ్లి జరిపించమని తొందర పెట్టాము. నా మొదటి పెళ్లి గురించి ఎవ్వరం నోరు మెదపకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నాము. మన పెళ్లి లక్షణంగా జరిగిపోయింది. దాంపత్య జీవితానికి అదే తొలి రాత్రి అయినట్లు సంబరపడిపోతూ నిన్ను దగ్గరికి తీసుకోబోయాను. అంతే, కమల గుడ్లు ఉరిమి ఓరి దుర్మార్గుడా, బతికుండగానే నన్ను కాల్చి బూడిద చేసి కొత్త పెళ్లంతో కులుగుదామనుకున్నావా అని అంటూ మీదకి వచ్చినట్లుగా అయింది. ఎంత ప్రయత్నించినా నిన్నింకా దగ్గరికి తీసుకోలేకపోయాను. ఆ రోజు నుంచి నాకు మానసికంగా నరకం మొదలైంది. మంటల్లో మండిపోతున్న కమల అనుక్షణం కాలుతున్నట్లుగా కనిపించసాగింది. నిద్రమాత్రలు వేసుకున్నా నిద్ర పట్టని దుస్థితి ఏర్పడింది. కమలను కాల్చి బూడిద చేసినందుకు, ఆమె నా బతుకులో నుంచి తొలగించినందుకు నేను చేసిన ఘోర కృత్యం ఆరని అగ్నిహోత్రమై నా గుండెల్లో జ్వలిస్తూనే ఉంది. అదిప్పుడు కార్చిచ్చులా మారి నన్ను దహించటం మొదలుపెట్టిందని, అందువలన అందమైన భార్య, కోరుకున్న ఐశ్వర్యం అందుబాటులో ఉన్నా కూడా అనుభవించలేకపోతున్నానని నేను అర్థం చేసుకున్నాను. నిజమైన సంతోషం, మనశ్శాంతి ఉన్నప్పుడే మనిషి బతుకులోని సుఖాలను నిండుగా అనుభవించగలడు. కానీ సత్ప్రవర్తన లేని వాడికి సంతోషం, మనశ్శాంతి ఎక్కడుంటాయి? కొత్త కాపురంలోని తీపి కోరికలు తీరకపోవటం వలన నీ ముఖంలో వ్యక్తమయ్యే నిరాశ, బాధను చూస్తూ నీ దగ్గరికి నేను రాలేకపోయేవాడిని. కారణం ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయేవాడిని. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఇచ్చిన సలహా నాకు దారి చూపినట్లుగా అయింది. నా ఆరోగ్యం దాంపత్య జీవితం గడపటానికి అనుకూలంగానే ఉందని, బాగోలేనిది మనసేనని నాకు ముందుగానే తెలుసు. కొన్నాళ్లకైనా సరే ఈ మానసిక నరకం నుంచి బయట పడగలనేమో అన్న ఆశతో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లు, దాంపత్య జీవితం ప్రారంభించడానికి డాక్టర్ గారు 2 నెలలు గడువు పెట్టినట్లుగా చెప్పి నిన్ను నేను నమ్మించాను. కానీ నా ఆశలు అడియాసలయ్యాయి. అగ్ని సాక్షిగా నాతో బతుకు పంచుకొని నన్ను తండ్రిని కూడా చెయ్యబోయిన ఆ అమాయకురాలైన అర్ధాంగిని ధనదాహం తీర్చలేదు అన్న కసితో బతికుండగానే అగ్గిపాలు చేసి నేర్పుగా అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి దోషిగా చట్టానికి పట్టు పడకపోయినా ఆ ఘోర కృత్యానికి ఏకైక సాక్షి అయినటువంటి నా మనసు చేసిన విచారణకు తల వంచి నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. నేనిక ఈ చిత్రహింస నుంచి, అశాంతి నుంచి ఎప్పటికీ బయటపడలేను. నేరస్తులుగా పట్టుపడలేదు అని ధీమాతో నిన్ను పెళ్ళాడినందుకు నన్ను క్షమించు లక్ష్మి. మన పెళ్ళి పీడకలగా భావించి మర్చిపో. నువ్వు అమాయకురాలివి, మంచి పిల్లవి. అందుకే నాలాంటి దుర్మార్గుడి చేతుల్లో నలిగిపోకుండా అదృశ్యంగా ఉన్న కమల తన ఉసురు నాకు తగిలేటట్లుగా చేసి నిన్ను కాపాడింది. వరకట్నాన్ని కూతుళ్ల పాలిట శాపంగాను, కొడుకుల పాలిట వరంగాను భావించిన నా తల్లిదండ్రులు కళ్ళు తెరిచి నా తమ్ముడి విషయంలో మానవత్వంతో, మంచితనంతో నడుచుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. లక్ష్మి, నా కోసం బాధపడకు. నీ అన్నా వదినల అండదండలతో యోగ్యుడైన వరుణ్ణి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. కమలను కాల్చి చంపి ఆమె తల్లిదండ్రులను కడుపు కోతకు గురి చేసిన నాకు బతికే అర్హతే లేదు. అందుకే మనసు వేసిన శిక్షను స్వీకరించి నీ బతుకులో నుంచి, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్న అభాగ్యుడు నీ వాసు తన బతుకును చీకటి దారిలోకి నడిపించుకుపోయిన ఉత్తరాన్ని చదివి మొదలు నరికిన చెట్టులాగా కూలిపోతూ లక్ష్మి చేసిన ఆర్తనాదంతో ఇల్లంతా దద్దరిల్లిపోయింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.